అందుబాటులో ఉన్న ఒక సాక్ష్యం ఆధారంగా జరగబోయేది చెప్పడం ఏ ఏ రకమైన వివేచన? అందుబాటులో ఉన్న ఒక సాక్ష్యం ఆధారంగా జరగబోయేది చెప్పడం ఏ రకమైన వివేచన అంటే మనకు ఆప్షన్ 1 అండి ఆగమన వివేచన అవుతుంది. ఒక ఉద్దేశము లేదా లక్ష్యంతో మనసులో జరిగే సోపానాత్మకమైన ఆలోచనలను వివేచన అంటారని ఎవరు నిర్వహించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి గ్యారెట్. అలాగే మూడోది సూత్రాల నుండి ఉదాహరణ వైపు సాగే వివేచన ఏ రకమైనది? సూత్రాల నుండి ఉదాహరణ వైపు సాగే వివేచన ఏ రకమైనది అని అడుగుతున్నారు. ఆప్షన్ మనకు 2 అండి నిగమన వివేచన. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అంటారు అని ఎవరు నిర్వహించారు? ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనల్ని వివేచన అంటారు ఎవరన్నారంటే గేట్స్ అండి. దీని యొక్క ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్ పెడతాను. మనకి ఇది డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అండి. నేను డైలీ డిఎస్సికి సంబంధించి వీడియోస్ పెడుతుంటాను. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డైలీ మన ఛానల్లో చెప్తున్నాము. ఫుల్ వీడియోస్